వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్న జిల్లా కలెక్టర్. అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని తెలిపిన హరేంద్ర ప్రసాద్. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు మంజూరవడంతో హర్షం వ్యక్తం చేసిన తెలుగు మహిళా అధ్యక్షురాలు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమం సమపాలలో ఉంటాయన్న అనంతలక్ష్మి. మరో 3 రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు. పోర్ట్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశామని తెలిపిన తుఫాను హెచ్చరిక కేంద్ర అధికారి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. జగన్ హయాంలో జరిగిన మద్య కుంభకోణాలపై సభలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సైతం రిఫర్ చేస్తామన్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నగదు అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఇది ఓ భయంకరమైన స్కామ్ అన్నారు. ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో స్వచ్ఛంద పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఫ్రైడే డ్రైడే తప్పకుండా పాటించాలని ఆదేశించారు. మనం యాక్ట్ చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రోల్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పనిచేస్తేనే వీ కెన్ కీప్ ద మస్కిటో మెనస్ అండర్ చెక్. ది మలేరియా అండ్ డెంగీ బోత్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ అండ్ చికెన్ గునియా ఆల్సో అండర్ చెక్. లక్కీలీ మనకి చికెన్ గునియా పెద్దగా లేవు. వెన్ ఇట్ కమ్స్ టు మలేరియా ద కేసెస్ ఆర్ లెస్, బట్ లార్జ్లీ మైగ్రేషన్ కేసెస్ బయట నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు. రెండవది ఏంటంటే బయట కాంట్రాక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి మన దగ్గర ఫీవర్ రావడం, దానివల్ల ఎంట్రీ చేసిన కేసెస్. సో దట్ డజంట్ మీన్ వీ డోంట్ హ్యావ్ బ్రీడింగ్ సెంటర్స్, బ్రీడింగ్ లొకేషన్స్. సో మనము ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ప్రధానంగా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి
వాళ్ళు సబ్ యూనిట్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళతో పాటు కార్పొరేషన్ లిమిట్స్లో CMOH ఆధ్వర్యంలో మనము ఈ మలేరియా కంట్రోల్ వెక్టార్ డిసీజ్ కంట్రోల్ ఆపరేషన్స్ మనము టేకప్ చేస్తున్నాం. అందులో బ్రేక్ అవుతుందని చెప్తున్నారు సార్. మనకి అలానే డ్రైనే యాక్టివిటీస్ సార్, వెక్టర్ హైజీన్ లో సార్ మనకి ఎక్కడైతే can be a daily report wherein you report to the DMO, or you can obtain from the school principals any cases reported. So with that we can do a focal spraying there, we can contain the malaria, that we can see whether it is a migration case or something which is breeding there in that premises. adu manaku chudagalam. So schools, hostels తప్పనిసరిగా ఇది అన్ని డిపార్ట్మెంట్స్ ని చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ప్రెమిసెస్ ఆల్సో చాలా ప్లేస్ దే ఆర్ ఓన్ ప్లేసెస్. సో ఐ రిక్వెస్ట్ I will write to my office also through DRO to all the HODs to basically take care of their surroundings so that there is no mosquito breeding in and around the premises. So that also we will take up. So దీంతో పాటు KGH, I was told that KGH itself is a breeding ground. Okay, that being a large campus, okay, and so many places where there is scope for stagnation of water. So I think high time KGH itself should to take up a drive for cleanliness. Akkada ఒకసారి ఒక డ్రైవ్ పెట్టండి, involve the students also. Okay, so that we are not having any such issue. Rural కావచ్చు, both also, in both places also, concerned people. If ANM raises the issue, their Panchayat Secretary should attend to that, and then before and after screenshots పెట్టాల్సిందే. ఓకే, అది DRDA మనం మాట్లాడాము. DO గారు కూడా we have told residential schools అక్కడ NLINs మనం ఎప్పుడో ఇచ్చాము, ఈ మధ్యలో లేదు. We will see whether we can get some long lasting insecticide nets అన్న మిగతా SCSR ఫండ్స్ ద్వారా కావాలన్నా చూద్దాము. మామూలు చేతితో తీయడం అనేది వద్దు. See if we can provide some gloves, some material for cleaning, and then remove all those garbages which are causing this problem with the hospital premises. Coming to the screens, we are screens kuda in many places it is not there. But long-term actions కింద ఉన్నాయి. సో ఈ కంటిన్యూస్ ఆపరేషన్స్ అనేటివి ఈ సీజన్ పూర్తి అయ్యేంత వరకు కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ GVM సైడ్. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ సైడ్ ఇచ్చినారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. సో అందరూ కూడా ప్యారలల్గా మనం ఎవరి పని వాళ్ళు కోఆర్డినేషన్తో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ కానీ, పీసీ వెల్ఫేర్ కానీ, SC వెల్ఫేర్ కానీ, ST ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సో వాటి సైడ్ నుంచి, అదేవిధంగా అర్బన్స్లో ఉన్నటువంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అక్కడ మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు GVMC దృష్టికి తీసుకొస్తే అక్కడ మేము ఏదైనా మా సైడ్ నుంచి ఏదైనా ఆపరేషన్. పద్మనాభంలో ఉన్న 900 కుటుంబాలపై దేవరపు గణేష్, వాసు, రమేష్ కుటుంబ సభ్యులు అనేక దాడులకు పాల్పడుతున్నారని సర్పంచ్ పద్మ తెలిపారు. ఈ మేరకు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టాలను తప్పుదోవ పట్టిస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించామని వెల్లడించారు. గ్రామస్తులపై ఒకే కుటుంబానికి చెందిన 4 అన్నదమ్ములు దాడులకు పాల్పడటం అన్యాయమన్నారు. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారంటూ వాపోయారు. నేను పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాది పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. మా గ్రామంలో సుమారుగా ఒక 900 మంది జనాభా ఉంటారండి. ఈ ఇంతమంది జనాభాలో ఈ దేవరాపల్లి గణేష్ అనే వ్యక్తిది ఒకే కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవరాపల్లి గణేష్, దేవరాపల్లి పైడ్రాజు, దేవరాపల్లి రమణమ్మ. వాళ్ళకు 2 పిల్లలండి. ఈ 5గురు కలిపి ఆ పిల్లలతో సహా, పిల్లలు కూడా
అంటే ఎవరు ఎటు వెళ్తున్నారు, మినిమం రోడ్డు మీద కూడా నడవడానికి ఎవరికి అవకాశం ఇవ్వరండి. వాళ్ళు అందరినీ, గ్రామ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను మా వార్డ్ మెంబర్స్తో కలిపి సుమారుగా ఒక 100 ఎకరాలకి రైతులకి మామిడికాయలు తెచ్చుకునే మార్గం అండి అది. దానికోసం రహదారి కోసం తీర్మానం చేశానని చెప్పి మీరెవరు తీర్మానం చేయడానికి, మీరెవరు అడగడానికి అని నేను చేసిన తీర్మానం కాపీని ఎంపీడీఓ ఆఫీస్కి పంపించామండి శాంక్షన్ కోసం. అక్కడ తెలుసుకొని వచ్చి నా పైన రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారండి. అంటే నేను కులం పేరుతో దుర్భాషలాడాను అని చెప్పి కంప్లైంట్ చేశారు నా మీద. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు, నా చెక్ పవర్ రద్దు చేయమని చెప్పారు. ఇదే కాకుండా నా పైన ఇలా కంప్లైంట్ చేస్తూ నా భర్త పైన, నా మరిది పైన, నా ఆడపడుచు భర్త పైన కూడా రేప్ కేసు అనేది ఫైల్ చేయించారండి. ఈ ఒక్క మా కుటుంబం అనే కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళ కులానికి నేను ఇలా మాట్లాడకూడదు, కులానికి అసలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదండి. వాళ్ళకి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా మాట్లాడితే మీరెవడు మాట్లాడితే కత్తి పట్టుకొని నరికేస్తాం, కర్ర పట్టుకొని తంతాం అని చెప్పి బెదిరిస్తున్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన పోలీసులు కూడా ఒక మహిళని ఎంతమంది ఎన్నిసార్లు రేప్ చేస్తారండి. పుట్టపూర్వం నుంచి వాళ్ళు చెప్పేదేంటి, ప్రతిసారి భార్యను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిపైన రేప్ కేసు పెట్టడం అలవాటు అయిపోయిందండి. ఆ కులాన్ని సాకుగా చెప్పుకొని ఆ కులాన్నే వాళ్ళు జీవనోపాధిగా చేసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కొడితే దానికి సాక్షులుగా ఉన్నారండి. అక్కడ కూర్చుంటారు. మాకు ఒక స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు కూర్చుంటారు. ఈయనని పాసుల వెంకటరమణ అని కూర్చున్నారు. వాళ్ళు సాక్ష్యం చెప్పారని చెప్పి వాళ్ళ మీద కూడా కొట్టడానికి వెళ్ళారండి వీళ్ళు. ఇలా చేస్తే గ్రామంలో ప్రజలు ఎలా బ్రతుకుతారండి? ఒక్క కుటుంబాన్ని చూసి గ్రామం అంతా ఇంట్లో దాక్కోవాలి అంటే కష్టం కదా. పోలీసులు కూడా సరైన న్యాయం చేయట్లేదండి. ఒక మహిళ మీద ఇన్నిసార్లు రేప్ కేసు పెట్టారంటే ఇన్నిసార్లు కేసు ఎలా కడతారండి? ఎంక్వైరీ అనేది చెయ్యాలి కదా. ఎంక్వైరీ చేయకుండా రేప్ కేసు ఎలా పెట్టేస్తారు ప్రతిసారి? రీసెంట్గా 16వ తేదీనండి, మొన్ననే, మరి క్రైమ్ నెంబర్స్ అవి నాకు తెలియదు. క్రైమ్ నెంబర్ 107/24 అండి. అండర్ సెక్షన్ 126లో 2 ఒకటి, 115లో 274, 35 క్లాస్ 3, RW35 ఈ కేసులు ఏవో కూడా మాకు తెలియదండి. అసలు దేనికోసం మళ్ళీ నా భర్త మీద, నా ఆడపడుచు భర్త మీద కేసు పెట్టారో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. మీరందరూ పాల్గొని మాకు పోలీసులు కూడా ఈయన ఏం చేస్తున్నారంటే, మేము గతంలో కూడా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి సిఐ మీద, ఎస్ఐ మీద మేము కంప్లైంట్ చేసి ఇలానే ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేసి వాళ్ళని చేయించామండి. ఒక సరైన న్యాయం చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళకే సపోర్టివ్గా ఉండి, అంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని మామిడికాయలు బొట్లు ఇచ్చాను, భోజనాలు పెట్టాను, వాళ్ళని మచ్చిక చేసుకొని మా అందరికీ అన్యాయం చేస్తున్నారండి. మీరందరూ చొరవ తీసుకొని ఇకనైనా సరే కమిషన్ విధించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. వాళ్ళు తిరిగి ఊళ్ళో తిరిగి వీళ్ళందరూ రేప్ చేశారని పెడితే వాళ్ళు కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మేము కోర్టుకి దగ్గర 16 వాయిదాలు 20 వాయిదాలకు వెళ్ళాం. అదేవిధంగా పిల్లాన్ని కూడా నెలకి 4 వాయిదాల చొప్పున తీసుకెళ్తూనే ఉన్నారు. అయితే ఏమగా ఎన్నిసార్లు వెళ్ళినా సరే అలాగే జరుగుతుంది. ఇప్పటికి దగ్గర ఒక 30 మంది మీద కేసులనే ఉన్నాయి. అంటే ఏదో విధంగా ఒకరు సపోజ్ మనం ఏదో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో ముసలివాడు అడ్డు వస్తే, అరే నువ్వు నాకు అడ్డు వస్తున్నావు కొట్టేశాడు. అని ఎందుకు కొట్టాలి? ఒకరు అడ్డు వచ్చినా నువ్వు కొంచెం బాగా వెళ్ళొచ్చు కదా. అలాగైతే ఎలా చూసుకుంటే దగ్గర ఒక 30 మాది ఎస్సీ, ఆయనది ఎస్సీ అండి. ఇక్కడ ఏట్లేదు, ఎవరైతే ఏదైనా గొడవకు వస్తే భార్యను అడ్డం పెట్టుకొని తనను రేప్ చేశారని కేసు పెడతారండి. దాన్ని పోలీసులు ఎంక్వైరీ చేయకుండా కేసు కట్టేయడం జరుగుతుందండి ప్రతిదీని. ఈ ఊళ్ళో మినిమం ఒక 600 ఇల్లులనే ఉన్నాయండి. వాళ్ళ తమ్ముడు కూడా సేమ్ రౌడీ అయిపోయినండి. ఎవరైనా వస్తే కొట్టేయడం, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ అన్నయ్య భార్య, వీళ్ళు ముగ్గురు కలిపి ఈ ఊళ్ళో ఎవరైనా సరే వాళ్ళు బీసీ కులస్తులు అవనియండి, ఎస్సీ అవనియండి, ఎస్టీ అవనియండి, ఎవరిని కొట్టేసినా సరే ఎవరిని కొడితే వాళ్ళ మీద రేపు కేసు పెట్టడం అనేది జరుగుతుంది. అవతల చదువుకున్నారా లేదా
రీసెంట్గా కూడా అలాగే కేసులు పెడితే మా ఎస్సీ కాలనీ వాళ్ళు అందరి మీద పెట్టారు. మళ్ళీ పోలీసులు ఏమని చెప్పారు, అందరి మీద పెడితే బాగోదు, కొంతమందిని తీసేయండి. ఎందుకంటే ఊళ్ళో ఒక క్యాస్ట్ ఉందని కూడా అందులో 2 ఉంటాయి, ఏదో పార్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది, వీళ్ళు మన పార్టీ వాళ్ళు తీసేయాలి. అందులో కూడా వయసున్న పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు దగ్గర 16 మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు కొట్టించి ఎవరైతే ఉన్నారో మనకి ఎగరెస్ట్ ఉన్నారో వాళ్ళ పేర్లంటే కేసులు పెట్టమని పోలీసులకు చెప్పండి. మేము సిఐకి ఇదే ప్రెస్ మీట్లో ఒకసారి కూడా లాస్ట్ 2 years బ్యాక్ కూడా ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కేసులు అయితే నడుస్తూనే ఉన్నాయి. మా ఊరే కాదు, పద్మనాభ మండలంలోని చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయండి. ఏదైనా ఎవరైనా అడ్డగిస్తే కేసు మా మీద ఫైల్ చేయకుండా మాకు ఎవరైతే ఉంటారో పెద్దలు నాయకులు ఉంటారు కదండి. ఇప్పుడు నేను ఎస్సీ క్లాస్ని, నాకు ఎవరు ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు. మేము అంత తిరిగినందుకు వాళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద, వాళ్ళ యొక్క ఆడపడుచులు భర్తల మీద అందరి మీద కేసులు పెట్టి, అలాగే ఈ రైతులు ఉన్నారండి, ఆ రైతులకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు మాతో తిరుగుతుందండి. దీని ఒక్క దాని మీద అందరి మీద కేసులు పెట్టడం జరిగిందండి. వాళ్ళకి భయపడి ఒకరు ఊళ్ళో ఎవరో రైతులు కొట్టినా సరే వాళ్ళు ఏమనట్లేదు. ఎందుకు స్వాతిముత్యం సినిమా వచ్చిన సమయంలోనే కళ్ళు సినిమా తీశామని దర్శకుడు ఎంవి రఘు అన్నారు. మిగిలిన భాషల్లో సినిమాలకు అవార్డులు వస్తున్న నేపథ్యంలో కళ్ళు సినిమా తీశామని తెలిపారు. స్టార్ మేకర్ సత్యానంద్ విశాఖలో పరిచయం అయ్యారని, ఆర్ట్ ఫిల్మ్ అంటే అంటరాని సినిమాగా ప్రాచుర్యంలో ఉండేదని తెలిపారు. గొల్లపూడి మారుతీరావు నాటికను కళ్ళు సినిమా తీశామని తెలియజేశారు. ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీణుల విందుగా సంగీతం అందించారన్నారు. సిరివెన్నెల పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయని తెలిపారు. ఆయన ఒక పాట కూడా పాడారన్నారు. ఒక వ్రతం మాదిరిగా కళ్ళు సినిమా తీశామన్నారు. విశాఖలో ఎంతో మంది వ్యక్తులు సహకారంతో సినిమాను పూర్తి చేశామన్నారు. ఆదరణం మించిన రివార్డులు లేవని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంగసాయి ప్రతినిధి ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ్ళు సినిమా తీసి 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో కళ్ళు సినిమా ప్రదర్శన, కళాకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. వైజాగ్ అంటే నాకు అమితమైన ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆసిలిమెట్లో తాడి చెట్లు అప్పటి నుంచి నాకు ఇక్కడ అనుభవం ఉంది. మా మేనమామలు ఇక్కడికి ఉంటాను. తర్వాత సినిమా వచ్చిన తర్వాత అసిస్టెంట్గా కూడా ఇక్కడ గోపాల్ రెడ్డి గారికి అసిస్టెంట్గా 4 స్తంభాలాట, ముచ్చ, అది ముద్దమందారి గారు చాలా సినిమాలు. తర్వాత నేను కెమెరామెన్గా డిటెక్టివ్ లాంటి వంశీ చేసిన మెయిన్ నాకు కళ్ళు అనే ఒక సబ్జెక్ట్ని రిస్క్ చేశాను, కెరియర్ రిస్క్ చేశాను. నేను మంచి రైజ్లో ఉన్నాను అప్పుడు. స్వాతిముత్యం రిలీజ్ అయ్యి సిరివెన్నెలకి అవార్డు వచ్చి ఆ టైంలో ఇలాంటి దాని క్రిటికల్ సబ్జెక్ట్ తీసుకొని కొత్త వాళ్ళతో చేయడం అనేది చాలా ధైర్యం చేసి కావాలని చేశాను అనుకోండి. అంటే నాకంటూ ఒక స్పెషల్ ఇలాంటి సినిమాలు తెలుగులో రావటం లేదు, తెలుగులో తీసే నిర్మాతలు లేరు, దర్శకులు వేరే టైప్లో చేస్తారు. విశ్వనాథ్ గారు కూడా గొప్ప సినిమాలే, కానీ ఇలాంటి సినిమా చేయడం అనేది జరగట్లేదు. రెండోది ఏంటంటే నేను ఆ రోజుల్లో ఫీల్ అయింది, తెలుగు సినిమాకి వేరే ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు సినిమా వాళ్ళకి మర్యాద తక్కువ ఉందని మేము ఫీల్ అయ్యేవాళ్ళం. నేను పర్టికులర్గా సరైన గౌరవం లేదని, ఐడెంటిటీ లేదని. కారణాలు రకరకాలు. మనం ఏంటంటే సినిమా అంతా మజాగా ఉండాలి, ఎంజాయ్మెంట్ తప్పించి దాని ఆటలు కంటితో చూడడమే తప్పించి మనసుతో చూడడం అనేది పెద్దగా ఏమి లేదు మన తెలుగు సినిమాల్లో. సో ఆ ఉద్దేశంతో నేను ఎందుకు పానోరమాలో మన సినిమాలు రావట్లేదు, మనకి అవార్డు ఎందుకు రావట్లేదు, వేరేగా స్టేట్స్ వాళ్ళు అద్భుతంగా చేసి ఆ బెంగాలీ వాళ్ళు, తమిళియన్స్, మలయాళీస్ గొప్పగా చేస్తున్నారు, వాళ్ళు ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రభుత్వం ఆదరిస్తుంది. మన దగ్గర అవి లేవు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణి మనలో లేదు. ఇంకా గట్టిగా సూటిగా చెప్పాలంటే ఏమో నేను తెలుగువాడిని కాబట్టి సెల్ఫ్ ప్రైడ్ లేని జాతిగా మిగిలిపోయాం. మన సినిమా విషయానికి వస్తే మన సినిమాకి మనం గౌరవం ఉండాలని మనం పట్టించుకోలేదు.
సో ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఆ టైంలో ఈ సినిమా చేయడం జరిగింది. నాకు కళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు వైజాగ్ తప్పించి ఏది నాకు ఊహ కూడా రాదు. కారణం మెయిన్ ఇక్కడ సత్యానంద్ గారు తెలుసు కదా, మీకు తెలుసు కదా, స్టార్ మేకర్ సత్యానంద్ గారు వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత, ఇక్కడ టాలెంట్ చూసిన తర్వాత, రెండోది ఇక్కడ లొకేషన్ చూసిన తర్వాత, ఇలాంటి సబ్జెక్ట్ అంటే దీనికి ఒక స్టైల్ ఉందండి సినిమా. మీకు తర్వాత చూద్దరు కానీ డాక్యుమెంటరీ స్టైల్ ఒక రియలిస్టిక్గా ఉంటుంది. ఎక్కడో కమర్షియల్గా నేను కావాలని మిక్స్ చేశాను. దాన్ని కూడా నేను చెప్పాను పెద్ద పెద్ద సభల్లో. ఇది నేను ఒక బ్రిడ్జ్గా తీసుకున్నాను ఈ సినిమాని. ఆర్ట్ ఫిల్మ్ అంటే అంటరాని సినిమా అని తెలుగు సినిమాకి ఒక రకమైన ముద్రపడిన రోజుల్లో ఆర్ట్ సినిమాలో కూడా విషయం ఉంటుంది. సరిగ్గా తీస్తే ఆర్ట్ సినిమా కూడా కమర్షియల్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కేంద్రం నుండి నిధులను విడుదల చేయించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ మహిళా విభాగ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకుందని తెలిపారు. అదేవిధంగా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకునే విధంగా ఒప్పందం చేయించగలిగామని అన్నారు. రాష్ట్రానికి సరైన నాయకత్వం ఉంటే అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో ఉంటాయని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఏ నమ్మకంతో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధిని ఇవ్వగలరు, సంక్షేమాన్ని ఇవ్వగలరు నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో, ఈరోజు అదే నమ్మకాన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి అంకితం ఇచ్చే విధంగా 15,000 కోట్ల రూపాయలని కేంద్రం నుంచి నిధులు రిలీజ్ చేయడానికి ఈరోజు నారా చంద్రబాబు కృషి మనందరం చూస్తున్నాం. కనుక ఈరోజు అమరావతి రాజధానికి, పోలవరం నిర్మాణానికి, అలాగే క్యాడర్కి, అలాగే ఈరోజు రహదారి నిర్మాణానికి అన్నిటికీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు నిధులు రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందం వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్క 5 కోట్ల ఆంధ్రలో ఒక సంతోషాన్ని ఇచ్చింది. ఈ కేంద్రం నుంచి 15,000 కోట్ల నిధులు రప్పించారంటే నారా చంద్రబాబు నాయుడు ఇంకెన్ని సంక్షేమ ఫలాలు, ఇంకెన్ని నిధులు రిలీజ్ చేస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాము. అలాగే యువత నైపుణ్యానికి, యువత ఉద్యోగాలకి ఎన్నో అవకాశాలు ఇచ్చే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలని, ఆ విధంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అడుగులు వేసే దిశగా ఆ విధంగా కూడా ప్రతి ఒక్క మంత్రికి, ప్రతి ఒక్క ఎంపీలకి కేంద్రం నుంచి నిధులు వసూలు చేయమని ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధినిచ్చేది కేవలం నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఈరోజు ఆ 15,000 కోట్లు రిలీజ్ చేసినందుకు గాను నారా చంద్రబాబు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి 5 కోట్ల ఆంధ్రులు ఆశలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆశలు అడియాసలు కాకుండా చేయడానికే ఈరోజు ఢిల్లీలో ఎవడైతే ఉన్నాడో కనీసం ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎన్ని జంతర్ మంత్రాల వేషాలు వేసినా కూడా ఎన్డీఏ కూటమితో ఉంటుండగా ఎన్నో నిధులు రప్పించి ఈ ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం ఇచ్చే విధంగా నారా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క బలం, ధైర్యం నారా చంద్రబాబు తెలియజేసుకున్నాను. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడానికి కారణం అందరికీ తెలిసిందే. ఏదైతే నేను అసెంబ్లీ సమావేశాల్లోని బడ్జెట్ రిలీజ్ చేసుకోవడం మేము ముందే చెప్పామండి. ప్రతి ఒక్కరూ కూడా బాబు గారిని, బాబు వస్తే పిల్లలకి జాబ్ వస్తుంది, అభివృద్ధి వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది అనేసి ఏదైతే ఆశించి గెలిపించుకున్నారో అది సాధ్యంగా మొదటి విడతగా 15,000 కోట్ల రూపాయలు వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందంటే అది బాబు గారి మీద నమ్మకంతో. గతమున్న ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనలోని చూసుకుంటే ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు బాబు గారు చేయగలరు, దానికి ఆయన అయితే సరైన వ్యక్తి అనేసి ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసి 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం చేశారంటే ఆ ఘనత మరి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకెన్నెన్నో మరి డెవలప్మెంట్లు అవని, అభివృద్ధి అయిన ఇంకా జరుగుతాయి. కాబట్టి మరి అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా బాబు గారిని దృష్టిలో పెడుతూ అందరూ కూడా చల్లగా ఈ సంక్షేమ ఫలాలన్నీ ముందుకి సాగుతాయని అయితే ఆయనైతే అందరూ ఆశీర్వదిస్తున్నారండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మరి ఇంకెన్నో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ
బిడ్డలందరికీ భవిష్యత్తు బాగోవాలి, వాళ్ళు నమ్మకంతో గెలిపించుకున్నారు కదా, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అందరిని కూడా ఆశీర్వదించాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని అయితే ప్రతి ఒక్క ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరు, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు పడవచ్చని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పోర్టుల్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశామన్నారు. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండటం వల్ల, అలాగే షియర్ జోన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రాంతం మీద దాని ప్రభావం కొంతవరకు ఉండటం చేత రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. 1 to maximum 2 సెంటీమీటర్స్ వర్షపాతం చాలా చోట్ల నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఉత్తరాంధ్రలో అయితే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్తున్నాం ఉత్తరాంధ్రలో. అదే ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండడం చేత తీరం వెంబడి మరి తీరంలోనూ కూడా 2 చోట్ల కూడా ఇటు సముద్రంలోనూ తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, అలాగే సమ్టైమ్స్ ఇట్ మే బి గెస్టింగ్ టు 65 kilometers per hour ఆల్సో. ఈ కండిషన్స్ దృష్ట్యా మా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈదురుగాలుల దృష్ట్యా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏమేంటి ఉన్నాయో వీటికి కలింగపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా మనం వాళ్ళకి సంబంధిత అధికారులకి వర్ష ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ అంటే విండ్ వైజ్, అలాగే గ్రేడియంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. చేత ఏమవుతుందంటే మనకి ఈ విండ్ స్పీడ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే సిస్టమ్ ఫామ్ అవనప్పటికీ, అంటే లో ప్రెషర్ కానీ అదర్ డిప్రెషన్ కానీ అలాంటి లేనప్పటికీ కూడా మాన్సూన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి వెస్టర్లీ కానీ సౌత్ వెస్టర్లీ విండ్స్ కానీ కొన్ని సందర్భాల్లో ఈ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి దీన్నే స్క్వాలీ వెదర్ విత్ స్క్వాలీ విండ్స్, ఇవి సాధారణంగా మాన్సూన్ సీజన్లో సాధారణంగా వస్తున్నటువంటి ఫినామినా. ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో అయితే మనం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టైప్ ఆఫ్ వెదర్, దిస్ స్క్వాలీ విండ్స్. అందుచేత పర్టికులర్లీ ఉత్తరాంధ్ర వరకు అయితే మనం మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు నుంచి ఈ నౌకాశ్రయాలు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయాల్సింది. ఇప్పుడు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే వాళ్ళు అక్కడ ఉన్న యాంకర్డ్ బోట్స్ కానీ రాబోయేటువంటి షిప్స్, యాంకర్డ్ షిప్స్ కానీ, అదే రాబోయేటువంటి పోర్టుకి హార్బరింగ్ కోసం వచ్చేటువంటి షిప్స్ కానీ వాళ్ళకి ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఇంత స్క్వాలీ విండ్స్ ఉన్నప్పుడు వాటికి ప్రాబ్లం ఫేస్ చేస్తాయి షిప్స్ యాంకరింగ్ టైంలో. అందుచేత వాళ్ళు దానికి తగిన జాగ్రత్త తీసుకుంటూ బెర్తింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఆల్రెడీ బెర్త్డ్ షిప్స్ ఉంటే వాటికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది దే విల్ నోటిఫై అది పోర్ట్ కన్జర్వేటరీస్. అది కాకినాడ, ఇది కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు. ఏలూరు ఏఎస్ఆర్లో కూడా విండ్ స్పీడ్స్ కూడా ఈ మన్య ప్రాంతాల్లో వీటిల్లో కూడా విండ్ స్పీడ్స్ కూడా మనం ఆల్రెడీ మనం స్ట్రాంగ్ తీరం వెంబడి కాకుండా స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కూడా 30 to 40 kmph ఉందని మనం చెప్తున్నాం. అలాగే 1-2 చోట్ల ఈ ఏలూరు కానీ, ఏలూరు జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ భారీ వర్షం కూడా నమోదు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్న జిల్లా కలెక్టర్. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని తెలిపిన హరేంద్ర ప్రసాద్.
నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు మంజూరవడంతో హర్షం వ్యక్తం చేసిన తెలుగు మహిళా అధ్యక్షురాలు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో ఉంటాయన్న అనంతలక్ష్మి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగనున్న వర్షాలు. పోర్టులో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశామని తెలిపిన తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.